మెడపై కోడి చెరువు కత్తి. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడు అంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. FTL అనే పవన్ కళ్యాణ్ 10 ఎకరాలు. కబ్జా బయట పెట్టిన హైడ్రా చీఫ్ రంగనాథ్. నీ కబ్జా సంగతేందో ముందు తేల్చుకో పవన్. హైడ్రా చీఫ్ పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్ ఎందుకు వీకలే? నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తెలంగాణ సర్కార్ దిమ్మ తిరిగే షాక్ నిచ్చినట్టే కనిపిస్తుంది. తెలంగాణ గురించి, ఇక్కడ ప్రభుత్వం తీరు గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే పవన్ కు హైడ్రా చీఫ్ రంగనాథ్ రూపంలా పెద్ద చిక్కే వచ్చి పడినట్టు కనిపిస్తుంది. కేటీఆర్ సారు ఫామ్ హౌస్ ఉండే జనవాడ దగ్గర పవన్ కళ్యాణ్ కూడా ఒక జాగా కొన్నాడు కదా, అది ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. పవన్ కళ్యాణ్ అక్కడ ఎంత జాగా కొన్నాడు, చెరువుల ఎంత పోయింది, FTL లోపల ఫెన్సింగ్ ఎట్లా వేసిండ్రన్న ముచ్చట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కోడి చెరువు కబ్జా కథ ఏందో ఇప్పుడు చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో తెలంగాణ మీద మస్తు ఫోకస్ పెట్టిండు. ఎవడబ్బ జాగీరు తాట తీస్తా అంటూ మొన్నటి వరకు డైలాగులు కొట్టిండు. కోడి చెరువు ముచ్చట వచ్చినప్పుడు అసలు కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఆ జాగను ప్రభుత్వానికి రాసిస్తా అని గంభీరంగా ప్రకటించిండు. మరి ఇప్పుడు ఆ మాట మీద ఆయన నిలబడతాడా అని జనాలు అడుగుతుండ్రు. అసలు కోడి చెరువు కబ్జా కథను హైడ్రా చీఫ్ రంగనాథ్ స్వయంగా బయటపెట్టిండు. 2014లో జనవాడ దరిదాపుల పవన్ కళ్యాణ్ 10 ఎకరాల జాగా కొన్నాడు. అందులో 6 నుంచి 7 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉన్నాయని తెలిపిండు. అంటే దానిని ప్రైవేట్ భూమిగా పరిగణించడానికి వీల్లేదని తేల్చి చెప్పేసిండ్రన్నమాట. మొత్తంలో 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే FTL పరిధిలో లేదని, మిగతా దానికి నీళ్ళ మధ్యనే ఫెన్సింగ్ చేసుడు చట్టరీత్యా నేరమని స్పష్టం చేసిండు. ఈ ముచ్చట బయట పెట్టిన రంగనాథ్ సారు మరి పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చట్ట ప్రకారం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు కదా అని రంగనాథ్ చెప్తుండు. మరి గదే హైడ్రా అధికారులు మొన్న మల్కాజ్గిరి లోతుకుంటలా కోర్టు ఆర్డర్లు ఉన్నా సరే ఆగకుండా కూల్చివేతలు చేసిండ్రు, అరెస్ట్ దాకా పోయిండ్రు. మరి గసొంటిది పవన్ కళ్యాణ్ వేసిన ఫెన్సింగ్ ఎందుకు తీస్తలేరని జనాలు ప్రశ్నిస్తుండ్రు. రేపు తమకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చినాక హైడ్రా సమస్య లేని టైంలా పవన్ కళ్యాణ్ అక్కడ నిర్మాణాలు చేస్తాడేమో అని అనుమానం పడుతుండ్రు. ఎట్లా చూసినా ఈ జాగా విలువ 500 కోట్ల దాకా ఉంటది. మరి ఈ విషయంలో పవన్ కు హైడ్రా నోటీసులు ఇస్తదా లేదా వేచి చూస్తదా అని తేలాల్సి ఉంది. సనాతన ధర్మానికి రక్షకునిలాగా అత్యంత నిజాయితీపరుడైన నాయకుడిలా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కి ఈ కోడి చెరువు కబ్జా విషయంలో సమాధానం చెప్పాలని జనాలు పట్టుబడ్డారు. నిజంగానే కబ్జా చేస్తే మోదీ చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ పర్వేం కావాలని అడుగుతుండ్రు. మొన్నటికి మొన్న ఫోక్సో కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరించాలో నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కోడి చెరువు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టినట్టే అని విశ్లేషకులు చెబుతుండ్రు. కాకపోతే ఈ కబ్జా ముచ్చట్ల ఇంకో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అందరికీ కావాల్సినోడు, రేవంత్ రెడ్డికి కూడా క్లోజ్ కావడంతోనే కదా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులా అడగకుండానే పవన్ కళ్యాణ్ వదిన సురేఖకు చోటు కల్పించిండు. అసలు ఆమె ఇంతవరకు గుట్టను చూసిందే లేదట. మరి ఈ చుట్టరికంతోనే హైడ్రా అధికారులు తొందరపడి పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్ మీద యాక్షన్ తీసుకుంటలేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా FTL లోపల కబ్జా చేసి ఫెన్సింగ్ వేసుడు పక్కా నేరమని నిపుణులు చెబుతున్నారు. నేను కొన్నాను కదా అంటే అది కబ్జా కిందికి రాకుండా పోదని అంటున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ఓ పార్టీకి అధినేత ఇట్లా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరించడం మీద విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 10 రోజులు అన్నం తినకుండా బాధపడ్డా అని చెప్పుకున్న మనిషి అసలైన తెలంగాణ గురించి స్పీచ్లు దంచుతుండు. మరి ఇప్పుడు కోడి చెరువు జాగా ముచ్చట్ల మాత్రం
తప్పు ఒప్పుకున్నట్లేదు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మెడ మీద కోడి చెరువు కత్తి వేలాడుతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి దీన్ని వాడుకుంటాడని రాజకీయ వర్గంలా చర్చ నడుస్తుంది. పోక్సో కేసుల గురించి తెలంగాణ పోలీసులకు ఎట్లా డీల్ చేయాలో బాగా తెలుసు. ముందు నీ కబ్జా కదేందో తేల్చుకో కళ్యాణ్ బాబు అని తెలంగాణ జనం కౌంటర్ ఇస్తుండ్రు. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.